నమస్కారం అండి. మనం ఇప్పుడు వలివేటి నాగచంద్రావతి గారు రచించిన గడ్డి పువ్వు అనే కథను విందామా? ఓపెన్ వరండా స్తంభానికి ఆనుకుని కూర్చుంది సుమిత్ర. ఒళ్ళో పుస్తకం అయితే ఉంది కానీ మనసు దృష్టి కూడా దాని మీద లేవు. పచ్చమట్టి పేడ కలిపి అలికిన వాకిలి, తెల్లటి వరిపిండితో వేసిన ముత్యాల పందిరి ముగ్గు, ముగ్గు మధ్య పని మనిషి ఎర్రమ్మ కూతురు పెట్టి వెళ్ళిన గొబ్బెమ్మలు, వాటిపైన గుచ్చిన బంగారం ముద్దల్లాంటి గుమ్మడి పూలు. వాకిలి కళకళలాడుతున్నట్టే ఉన్నా ఎక్కడో ఏదో వెలితి, ఏదో అసంతృప్తి. అప్రయత్నంగా సుమిత్ర చూపులు పక్కకు మళ్ళాయి. వెదురు కర్రల ఫెన్సింగ్ ఖాళీల్లోంచి పక్కింటి వారి వాకిలి స్పష్టంగా ఊపిస్తోంది. ఆ ఇంటి ఇల్లాలు ఆదరాబాదరా చల్లిన 4 చెంబుల నీళ్లతో వాకిలి సరిగా అణగలేదు. హడావిడిగా వేసిన పులిగోరు ముగ్గు. వారింటి చిట్టుతల్లులిద్దరూ పొద్దుటే గొబ్బిళ్ళు పెట్టి గొబ్బి కట్టిన దానికి నిరసనంగా 3 వంతులు చెరిగిపోయింది. వారి బుజ్జినాన్న పాలు తాగేందుకు మారాలు చేస్తూ పరుగులెత్తిన కారణాన కొన్ని గొబ్బెమ్మలు అటు ఇటు చెదిరిపోయాయి. కొన్ని ఆ చిన్ని కన్న కాళ్ళ కింద పడి నలిగాయి. అయినా ఆ వాకిలి ఎంత నిండుగా కళగా ఉంది, ఎంత సహజంగా ఉంది. నిట్టూర్పు విడిచి తల తిప్పుకుంది సుమిత్ర. మూసేసిన గేటు కింద నుంచి కోడిపెట్ట ఒకటి లోపలికి వస్తోంది. దాని వెనకే పూలబంతుల్లాంటి దాని పిల్లల అరడజను. కోడిపెట్ట ముగ్గు కెలుకుతూ ఉంటే కిరికిరి చప్పుడు చేస్తూ తల్లి కాళ్ళ చుట్టూరా తిరుగుతున్నాయి అవి. ప్రహరీకి దగ్గరే ఉన్న నిమ్మ చెట్టు కాయల బరువుతో వంగి ఉంది. బాదం చెట్టు మీద కాకిగూట్లో రెక్కలరాని పిల్లలు ముక్కులు పైకెత్తి తల్లి తెచ్చిన ఆహారం కోసం గావును కీచుకీచుమంటూ అరుస్తున్నాయి. నూతిపళ్ళెం దాపున వేసిన అరటి చెట్టు చుట్టూరా లెక్కలేనన్ని పిలకలు. ఎక్కడో ఆవు అంబా అంటూ చేసిన శబ్దానికి మరెక్కడో చెంగనలు తీస్తున్న దాని లేగదూడ తిరిగి అంబా అని బదులిచ్చిన సబడి. ఎటు చూసినా మాతృత్వం పొందిన స్త్రీతత్వం మురిసే ముచ్చట్లే. ఆ సంపద నుంచి తనను వంచాడు భగవంతుడు. ఆ అదృష్టం తనకి లేదు, రాదు. సుమిత్ర కనుకొలకలు నీళ్లతో నిండుకున్నాయి. తొణికి జలజలా జారి చెంపలను తడిపాయి. మిత్ర, తలెత్తింది సుమిత్ర. భర్త మోహన్ కలవరపడుతూ కళ్ళు దించుకుంది. కానీ అప్పటికే అతనికి దొరికిపోయింది. ఏడుస్తున్నావా? అతని గొంతులో ఆదుర్ద. పట్టుబడిన దొంగల లోపలికి పరిగెత్తింది సుమిత్ర. ఆ రాత్రి గోడవైపు తిరిగి పడుకున్న సుమిత్ర భుజం మీద చెయ్యి వేసి, మిత్ర అన్నాడు మోహన్. రోజు రోజుకి నువ్వెలా తయారవుతున్నావో నీకు తెలుస్తోందా? అతని గొంతులో ఎంతో బాధ, మరెంతో ఆరాటం. తన మౌనం, ఉదాసీనం, అన్నింటా నిరాసక్తత అతన్నెంత వ్యధకు గురి చేస్తున్నాయో సుమిత్ర అర్థం చేసుకోగలదు. చెటుక్కుని ఇటు తిరిగి భర్త గుండెల్లో తలదాచుకున్నది. భార్య జుత్తు నిమురుతూ ఉండిపోయాడు మోహన్ కొంతసేపు. మనకు పిల్లలు పుట్టరన్న సంగతి నిర్ధారణ అయింది. నిజంగా మనకది గొప్ప అగాధమే, కాదన్ను. అందుకని ముందున్న జీవితం అంతా వ్యర్థమేననుకుంటూ కుమిలి కృషించటం పిచ్చితనం గదు. నచ్చ చెబుతున్నట్టు అన్నాడు మోహన్ లాలనగా. మాట్లాడలేదు సుమిత్ర. ఆమె గుండెకు మానుపట్టని గాయమైంది. అది రేపుతోన్న విషాదం మాటలతో తీరేది కాదు. పైగా అతని లాలన ఆ గాయాన్ని తిరిగి రేపినట్టే అయింది. ఆమె భుజాలు దుఃఖంతో అదిరాయి. భార్య స్థితికి కదిలిపోతున్నాడు మోహన్. అదిగో మళ్ళీ నన్ను చూడు, నాకు మాత్రం విచారం లేదు, నీకు మళ్ళీ దిగజారిపోతున్నానా? వీపు నిమురుతూ మెత్తగా మందలించాడు. అవును, నిజమే. డాక్టర్ మీకు పిల్లలు పుట్టే అవకాశం లేదు అని రిజల్ట్ చెప్పిన తర్వాత అతను 2 రోజులు స్తబ్దుగా డల్గా ఉండిపోయాడు. తర్వాత రొటీన్లో పడిపోయాడు. తన పనుల్లో బిజీ అయిపోయాడు, అంతే. తనెందుకు అతనిలా తేరుకోలేకపోతోంది? తనలో మాతృత్వపు కాంక్ష బలంగా ఉండడం మూలాన? తనే ఏమిటి, ఏ స్త్రీకైనా అంతేనేమో. రాజ్యమేలే ఆడదానికైనా ఉయ్యాల ఊపాలనే కోరిక పోదే అమ్మడు అని అమ్మమ్మ అంటుండేది. ఇప్పటిదాకా మినుకుమంటున్న ఆశ కాస్త కొండెక్కి తనకిక పాపలు నెత్తుకునే యోగ్యత లేదు అని తెలిసిన తరువాత ఆ మాట ఎంత సత్యమో అవగతమవుతోంది. తన మనశ్శరీరాలు తహతహలాడిపోతున్నాయి. సంతానం కోసం తప్పించిపోతున్నాయి. కమలాక్షుని అర్చించని కరములే కావు అన్నట్టు పాపని ఓపని ఒడి, లాలిపాడని గళం, స్తన్యమిచ్చి వారి చిరుబొజ్జ నింపని వక్షం, వారి ఆలనలో పాలనలో అలవని శరీరం, వారి ముద్దు ముచ్చట్లకు పరవశించని మనస్సు, వారి అభివృద్ధికి ఉప్పొంగని గుండె. ఎందుకు నీ పుట్టుక దండగా అని హృదయం ఘోష పెడుతుంటే కృంగిపోక ఏమవుతుంది తను? అతను మగవాడు. భార్య పిల్లలు అతని జీవితంలో ఒక భాగం మాత్రమే. బయట ప్రపంచంలో అనేక వ్యాపకాలు, సాధించుకోవాలనుకునే విలువలు ఎన్నో ఉంటాయి అతనికి. ఆ తాపత్రయంలో పిల్లలు లేకపోవడం అనేది పెద్ద లోటుగా అనిపించకపోవచ్చు అతనికి. తనకేమున్నది? తన ఇల్లు, భర్త, పిల్లలు, అతి చిన్న పరిధి. అదే తన లోకం, సర్వస్వం. అది అతనికి తెలియదా? తను ఆడదాన్నని,
స్త్రీకి సంతానంతోనే సంపూర్ణత్వం సిద్ధిస్తుందని, ఆ కొరత తనని పట్టి వల్లారుస్తోందని ఇవన్నీ చెప్పుకోవడం అతనికి ఎలా? స్తబ్దుగా ఉండిపోయిన భార్య తలని నెమ్మదిగా దిండు మీదకి చేర్చి ముంగుర్లు సర్దాడు మోహన్. చదువుకున్నదానివి, ఏ సమస్యకైనా పరిష్కార మార్గం ఉంటుందని, ఏ వెల్తినైనా భర్తీ చేసుకోవచ్చునని తెలియదా నీకు? తిరుగులేని శాపానికి పరిష్కారమా? తనలో ఏర్పడిన శూన్యాన్ని దేంతో నింపగలరు? రెప్పలు రెపరెపలాడించింది సుమిత్ర. మనం ఓ పాపనో బాబునో దగ్గరకు తెద్దాం, మెల్లగా చెప్పాడు మోహన్. పెంపుడు బిడ్డల సుమిత్ర ముఖ కవళికలు చేదు తిన్నట్టయ్యాయి. వాళ్ళు మనని మనస్ఫూర్తిగా తల్లి తండ్రి అనుకోగలరా? బిస్కట్లు చాక్లెట్లు పెట్టినంతసేపు తన ఒళ్ళో ఒదిగి తల్లి కనబడగానే అమ్మా అంటూ పరుగు తీసే పక్కింటి బాబు గుర్తొస్తున్నాడు సుమిత్రకి. అవును, ఏ కంటేనే మన బిడ్డలు అవుతారనుకోవటం తెలివి తక్కువ మిత్ర. ఏ తల్లి కన్నా ప్రతి బిడ్డ దైవస్వరూపమే. మన తన భేదం లేదు వాళ్ళకి. మనం మమతానురాగాలు చూపిస్తే వాళ్ళు ప్రేమాభిమానాలు కురిపిస్తారు. పోతే కన్నా కనకపోయినా ప్రతి స్త్రీ హృదయము మాతృమందిరమే అని నా నమ్మకం. ఇక నువ్వా ఎంత మొహమాటం చూపించే పాపనైనా ఇట్టే మచ్చిక చేసుకోగలవు, నాకు తెలుసు. ఇక సందేహాలు పెట్టుకోకు. భార్య చెంపలు తడుతూ ఆమె సంశయాన్ని ఎగరగొట్టేశాడు మోహన్. ఆలోచనలో పడింది సుమిత్ర. ఏది ఏమైనా తమ ఇంట్లోనూ చిన్నారి పాపడు దోగాడబోతున్నాడు అన్న ఊహకే పులకరించిపోతున్నది ఆమె మనసు. ఆ మర్నాటి నుంచి రోజల్లా సుమిత్రలో తర్జన భర్జనలు. పాపను పెంచుకుందామా బాబునా? పాలు తాగే పసివయసు వాడిని తెచ్చుకుంటే బాగుంటుందా, లేకపోతే బాలారిష్టాలన్నీ గడిచి కాస్త రెక్కగట్టిన పిల్లల్ని తెచ్చుకోవటం మంచిదా? అసలు ఎవరిని పాపనిమ్మని అడగటం? స్నేహితులనా, బంధువులనా, లేక ముక్కు మొహం ఎరగని పరాయి వాళ్ళనా? అసలు తామలా సిగ్గు విడిచి మీ బిడ్డనిమ్మని అడగగలరా? అడిగినా ఎవరైనా అంత సులువుగా తమ బిడ్డను ఇవ్వగలరా? ఇవన్నీ బయటకు అనడానికి జంకు. ఏదో ఇంట్లోకి ఏ విలువైన వస్తువో కొనుక్కోవడానికి ఈ కంపెనీదైతే మంచిదా, ఆ కంపెనీదా అని సంప్రదించుకున్నట్టు ఏమిటా ప్రశ్నలు అని భర్త అనుకుని పోతాడేమోనని శంక. కానీ అతనికి తప్ప ఇంకెవరితో చెప్పుకుంటుంది తన ఘోష? భార్య అనుమానాలన్నిటికీ ఒక్క చిరునవ్వే సమాధానంగా విసిరి ఊరుకున్నాడు మోహన్. ఆ నవ్వులో అర్థాలు వెతుకుతూ ఉండిపోయింది సుమిత్ర. ఆ రోజు సాయంత్రం మామూలు కంటే పెందలాడే ఇంటికి వచ్చాడు మోహన్. చేతిలో స్వీట్ పాకెట్. మునపట్ల ఎందుకు ఏమిటి అని ప్రశ్నించే ఆసక్తి కూడా తగ్గిపోయింది సుమిత్రకి. త్వరగా తయారవు మిత్ర, అలా బయటకు పెడదాం, నీకు ఒక గమ్మత్తు చూపిస్తాను, ఎంత ఆనందిస్తావో అన్నాడు మోహన్ భార్యను హుషారు చేస్తూ. పాపం అతను తన ముఖ్యమైన వ్యవహారాలన్నింటినో వాయిదా వేసుకుని తన విచారాన్ని మరిపించడానికని ఈ మాదిరివి ఏవేవో ప్రోగ్రాంలు వేస్తున్నాడు ఈ మధ్య. కాదని అతన్ని నొప్పించడం ఇష్టం లేదు సుమిత్రకి. తెచ్చిపెట్టుకున్న ఉత్సాహంతోనే బయలుదేరింది. పావుగంటలో ఒక చిన్న ఇంటి ముందు స్కూటర్ ఆపాడు మోహన్. మూర్తిగారని కొత్తగా పరిచయం అయ్యారులే, నీకు తెలీదు. సుమిత్ర మొహంలో ఆశ్చర్యం చూసి స్కూటర్ని ఓ పక్కగా పార్క్ చేస్తూ చెప్పాడు. సుమారు 300 గజాల స్థలంలో మధ్యగా డాబా, 4 వైపులా బంగ్లా పెంకులతో దించిన వసారాలు. ముచ్చటగా పొందిగ్గా ఉందిల్లు. గేట్ నుంచి వరండా వరకు వంచిన ఆర్చికి గిన్నెమాలతి దట్టంగా పాకింది. గుత్తులు గుత్తులుగా విచ్చుకుని గుబాళిస్తున్న పువ్వులు వచ్చే అతిథులకు స్వాగతాలు పలుకుతున్నాయి. గేట్ తీసిన చప్పుడుకి సింహద్వారానికి ఉన్న కట్టెను కొద్దిగా తొలగించి చూసి ఆ వెంటనే బయటికి వచ్చాడు ఒక ఆయన. రండి రండి అని చిరునవ్వుతో ఆహ్వానిస్తూ మీకోసమే ఎదురు చూస్తున్నాం అంటూ సాదరంగా వారిని లోపలకు తీసుకువెళ్ళాడు. కూర్చోండి అని సోఫా చూపించి లలిత అని పిలుస్తూ లోపలికి వెళ్ళాడు. మూర్తిగారంటే ఈయనే అన్నాడు మోహన్ సుమిత్రతో. కొత్త అనగానే కలిగే సహజమైన కుతూహలంతో చుట్టూ పరికించింది సుమిత్ర. గదికి మధ్యగా కార్పెట్టు, దానిమీద సోఫా సెట్, ఓ కార్నర్లో టీవీ, పక్కగా బుక్ ర్యాక్, దానిమీద నిమీలిత నేత్రాలతో నాదసుధారసాన్ని ఆస్వాదిస్తున్న మీరాబాయి ప్రతిమ, గోడలకు 1-2 ప్రకృతి దృశ్యాలు. డ్రాయింగ్ రూమ్ సింపుల్గానే కాక కళాత్మకంగా ఇంటివారి అభిరుచిని చాటి చెప్పేలా ఉంది. ఇంతలో మూర్తిగారి దంపతులు వచ్చారు. పరస్పర పరిచయాలు అయ్యాయి. మోహన్ మూర్తిగారితో పిచ్చాపాటీలో పడిపోయాడు. సుమిత్రకు మాత్రం మహా ఇబ్బందిగా ఉంది. అసలే ఒకరితో కలవడానికి కానీ సరదాగా గడపడానికి కానీ ఒప్పటం లేదా ఏ మనస్థితి. పైగా ఇక్కడి కొత్తదనం ఒకటి. కాకపోతే మూర్తిగారి భార్య అడిగే వాటికి క్లుప్తంగా జవాబులిస్తూ మర్యాద చెడకుండా మాత్రం చూసుకుంటోంది. ఆమెకి అందుకోసమే వచ్చినట్టు బాతాఖానీలో పడిపోయిన భర్త ఆంతర్యం బోధపడలేదు. గమ్మత్ అన్నాడు, సంతోషిస్తానన్నాడు. ఏది, ఏమిటది, ఎక్కడుంది? గుడ్ ఈవినింగ్ మమ్మీ డాడీ. ఓహ్, ఆంటీ అంకుల్ కూడా ఉన్నారా? గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. ఒక మలయ పవన వీచిక, ఒకానొక చైతన్య కెరటం
నిస్తేజంగా నిస్సారంగా ఉన్న ఆ వాతావరణంలోకి దూసుకొచ్చింది. తాపిగా పారుతున్న ఏటిలోకి వరద వెల్లువ ఉరికినట్టు, చెక్కిపెట్టిన శిల్పాలకు ఎవరో దేవత ప్రాణప్రతిష్ఠ చేసినట్టు, అంతవరకు ఏదో మొక్కుబడిగా చప్పచప్పని మాటలతో కాలం నెడుతున్న వాళ్ళందరిలోనూ ఒక్క మాటుగా మార్పు వచ్చింది. నవ్వులు, కేరింతలు, గదంతా ఉత్సాహమే. ఇంత చమత్కారానికి కారణమైన ఆ పరవళ్ళ సెలయేరు వయస్సు 5 ఏళ్ళు. ఒళ్ళు బంగారం, కళ్ళు కలువరేకులు, బుగ్గలు విచ్చిన గులాబీలు. పేరు మా కన్నతల్లి రుక్మిణి, మా అమ్మ పేరది. మూర్తిగారు మక్కువగా ఆ అమ్మాయిని ఒళ్ళోకి తీసుకుంటూ వివరణ పూర్తి చేశారు. ఆ తర్వాత ఆ చిన్నారి పాప సమక్షంలో గంటలు క్షణాలుగా గడిచాయి. ఎన్ని రైమ్స్ చెప్పిందని, ఏం అభినయం చేసిందని, ఏం పాటలు, కథలు. ఓహ్! ఉత్సాహం, ఆహ్లాదం వెల్లువలై పారాయి అక్కడ. నిజంగానే సుమిత్ర మైమర్చిపోయింది. కడుపులో తెములుతున్న వ్యధ మర్చిపోయి తాను వారితో పాటు నవ్వింది, చప్పట్లు కొట్టింది, చిన్నపిల్లయి ఆడింది. ముచ్చటైన పాప కదండి. వస్తున్నప్పుడు భర్త భుజం మీద చేయి వేసి అన్నది సుమిత్ర. వెరీ స్వీట్ బేబీ అన్నాడు మోహన్. ఒక్క నిమిషం ఆగి మళ్ళీ, నీకు ఆ పాప బాగా నచ్చింది కదూ అన్నాడు మెత్తని స్వరాన. చప్పున చాలా అని చెప్పిందే కానీ వెంటనే సుమిత్రలో ఏదో సందేహం పొడసూపింది. ఎందుకు అలా అడుగుతున్నాడు భర్త అని. తామొక బిడ్డను పెంచుకోవాలనుకుంటున్నారు. ఇప్పుడు భర్త ఆ పాప నచ్చిందా అని అడుగుతున్నాడు తనని. ఈ రెంటికి ఏమైనా లింక్ ఉందా? ఆ పాప వారికి పుట్టిన పిల్ల కాదు, తాపీగా అన్నాడు మోహన్. నిజం? స్టన్ అయిపోయింది సుమిత్ర. పిల్లలు పుట్టకపోతే ఆర్ఫనేజ్ నుంచి రోజుల పిల్లగా ఉన్నప్పుడు తెచ్చుకున్నారట. ముడివిప్పుతున్నట్టు ఒక్కొక్క మాట నింపాదిగా చెప్తున్నాడు మోహన్. మంచి పని కదూ, తెలివైన పని కూడా. దేనికో ఇది ప్రస్తావన అని అర్థమైంది సుమిత్రకి. విను ఊరుకున్నది. ఆమె ఆలోచనలకి గ్యాప్ ఇస్తున్నట్టుగా ఇంటికి చేరే వరకు మరి మాట్లాడలేదు మోహన్. అలా అని మరీ జాప్యమూ చేయలేదు. డైనింగ్ టేబుల్ దగ్గరే తన మనసులో మాట బయట పెట్టేశాడు. మిత్ర, మనం కూడా ఆర్ఫనేజ్ నుంచి ఒక పాపను తెచ్చుకుందామా? ఇష్టమో అయిష్టమో కాని సందిగ్ధ భావం కదలాడింది సుమిత్ర కళ్ళల్లో. ఏ కులమో మతమో తెలియదు, ఏ అవినీతికి ఫలమో తెలియదు. అలాంటి పిల్లల్ని పెంచుకుంటే వాళ్ళు మంచిగా ఉంటారని ఏమిటి? అడ్రస్ లేని ఆ తల్లి తండ్రి నీచులు, కర్కోటకులు, దొంగలు, జారులు లాంటి వాళ్ళైతే ఆ నెత్తురు పారుతున్న వీళ్ళు కూడా ఆ వారసత్వంగా ఆ లక్షణాలు, గుణాలు పుణికిపుచ్చుకోరా? వాళ్ళు పెరిగి మనకు కంటకాలుగా తయారైతే అప్పుడు మనకు కలిగే క్షోభ కంటే పిల్లలు లేరనే ఈ చింతే తేలికైందేమో. చేతులారా ఆ బాధను ఎందుకు కొని తెచ్చుకోవాలి? ఎంత అజ్ఞానంగా ఆలోచిస్తున్నావు నువ్వు? సింక్ దగ్గర చేయి కడుక్కుంటూ అన్నాడు మోహన్. సుమిత్ర వంటిల్లు సర్ది వచ్చింది. భర్త రోజులా పుస్తకపట్నంలో లేడు. నడిమంచం మీద బాసింపట్టు వేసి కూర్చున్న అతని తరహా ఇంకా తనకి బోధించడానికేనని అర్థమైంది. అనుకున్నట్టుగానే తమలపాకులు చిలకలు చుట్టిస్తున్న సుమిత్రకు చెప్పడం ప్రారంభించాడు మోహన్. మిత్ర, జన్మతః ఏ బిడ్డ కూడా నీచుడు, దుష్టుడు అవడు. పుట్టుకలో ఏ పసిపాపలోనైనా గుణాలెరుగని, కల్మషాలంటని స్వచ్ఛమైన రక్తమే ప్రవహిస్తుంటుంది. క్షేత్రం ఏదైనా అవని, అప్పుడే పుట్టిన పాప మాత్రం పరమ పవిత్రుడే. మకిలి పట్టని కొత్త అద్దం వంటివాడే. ఆ తర్వాతే పరిసరాలు, పెరిగిన వాతావరణం, తటస్థించిన పరిస్థితులు అతగాన్ని దానవుడిగానో మానవుడిగానో మార్చుతాయి. నారు తెచ్చి సారవంతమైన భూమిలో నాటితే ఏపుగా ఎదుగుతుంది. ఊసర క్షేత్రంలో పాతితే గిడసబారుతుంది. పిల్లలు అంతే. సరి అయిన పోషణ, శిక్షణ ఉంటే మనకి, సంఘానికి అలంకారాలుగా తయారవుతారు. అలక్ష్యం చేస్తూ మన బలహీనతల్ని వాళ్ళకి రుద్దితే, లేక పరిస్థితులు ప్రేరేపించి వక్రమార్గం పట్టిస్తే మనకి సమస్యలుగా మారతారు. అంతేగాని హంతకుడి కొడుకు హంతకుడు, వ్యభిచారి కూతురు వ్యభిచారిణి అవుతారనుకోవడం కేవలం అవివేకం. తలవంచి వింటోంది సుమిత్ర. తనకి ఇవన్నీ తెలియని సంగతులా? కానీ మనకు తెలియకుండానే మనలో జీర్ణించుకుపోయిన నమ్మకాలివి. మూఢ విశ్వాసాలను తెలిసినా తోసిపుచ్చలేని వీక్నెస్ తనది. అంతగా అసలు ఈ గొడవంతా ఎందుకు? మీ అన్నగారి పాపనో మా అక్కగారి పిల్లలను పెంచుకుంటే సరికదా అనొచ్చు నువ్వు. కానీ నాకెందుకో అది మనస్కరించటం లేదు. ఎందుకంటే ఉదాహరణకు మా అక్క ఉంది, దాని సంతానం 6. ఒకరిని మనం పెంచుకుంటామంటే కాదందు, సరికదా? అదే మహాభాగ్యం అంటుంది. అనడమే తరువాయి, తీసుకొచ్చి దించిపోతుంది కూడా. అంతవరకు బాగానే ఉంటుంది. ఇక అప్పటి నుంచే మొదలవుతాయి మన పాటలు. మా అక్క ఉంది చూసావు, అనకూడదు కానీ ఉత్త కాపీనం మనిషి. దానికి ముందు నుంచే నా సంపాదన మీద దృష్టి. ఇంటి ఆడబడుచని మనం ఇంతో అంతో పెడుతూనే ఉన్నా ఆ కంటికి ఆనదు. ఎంత పెట్టినా పెట్టలేదనడం, ఇంతేనా అనడం, అలకలు సాగించడం నువ్వు ఎరుగుదువు. దాని కొడుకుని దగ్గరకు తీసామనుకో, డైరెక్ట్గా పర్మనెంట్గా మనల్ని పీడించడానికి రైట్స్ దొరికినట్టే దానికి. దాని ఆశపోతుతనానికి హద్దుండదిక. మొత్తం తోడిచ్చినా తృప్తి పడదు.
ఇదేమనడానికి ఉండదు. కొడుకుని తీసుకుపోతానంటుందేమోనని భయం కదా. అలా క్షణక్షణగండంగా పిల్లాన్ని ముందు పెట్టుకుని బేరాడ ఆడవలసి రావడం అంత దౌర్భాగ్యం మరొకటి ఉండదు. అందుచేత దాని పిల్లాన్ని మాత్రం మనం అడగద్దు. పోతే మీ అన్నగారికి 2 పిల్లలు. నా ఉద్దేశం పెంపివ్వటానికే ఇష్టపడరని. ఒకవేళ నీ మీద అభిమానం కొద్దీ సరేనన్నా మనస్ఫూర్తిగా మటుకు కాదు. మొహమాటం కొద్దీ ఇచ్చినా పాప మనకు మాలిమయ్యే అవకాశాలు మాత్రం ఇవ్వరు. అదేమిటి? ఏమిటంటే ఆ పిల్లదాని మీద ఆపేక్ష వదలక మీ అన్నా వదిన తరచూ వచ్చిపోతుంటారనుకో, లేదా ఆ పిల్లనే తీసుకువెడుతుంటారనుకో, మనమేమీ అనలేం కదా. ఫలితంగా మనం ఎంత పాకులాడినా పాప మనిషి ఇక్కడ, మమత అక్కడగా పెరుగుతుంది. చివరికి వ్రతం చెడ్డ ఫలం దక్కనట్టు పాప మన ఆస్తికి వారసురాలవుతుందే తప్ప తన నుంచి మనం ఆశించే ప్రేమానురాగాలు మాత్రం లభించవు. మీ అన్న మా అక్కే కాదు, మరెవరి పాపని పెంచుకున్నా ఈ 2 రకాల పరిస్థితుల్ని మనం ఎదుర్కోక తప్పదు. మూర్తిగారికిలా అయితే ఆ పాప పూర్తిగా మనది. ఆమె మీద ఎవరి జోక్యమో అధికారమూ ఉండవు, ఎవరి ఒత్తిడి బెదిరింపు ఉండవు. మిత్ర, కొంచెం ఆలోచించి చూస్తే నీకే తెలుస్తుంది. తల్లి, తండ్రి, సమాజం అండ అన్నీ ఉన్న పిల్లలకి మన అవసరం ఏముంది? వాళ్ళనే పెంచుకోవాలనుకోవడం చెట్టు కింద ఉన్న వాళ్ళకి అక్కర్లేకపోయినా గొడుగు నీడ కూడా పడతామనటం లాంటిది. అదేమంత సముచితం? అంతకన్నా కన్నవారి ఒడి నుండి విడిపడి నాన్నవారు లేక ఒకరి దయ మీద దయనీయమైన బతుకుతున్న ఆ అనాథ జీవుల్లో ఒక్కరినైనా చేరదీసి భద్రత కల్పించడంలో ఔచిత్యం లేదా? ఒక్క క్షణం ఆగాడు మోహన్. కలబోసి అందించాలనుకుంటున్న మన ఇద్దరి ప్రేమని 2 చేతులా అందుకునే పాప కావాలని నా ఆశ మిత్ర. కన్నవారి మమకారం పోగొట్టుకుని దానికోసం పాకులాడే ఆ అనాథలు కోరుకున్నంత గాఢంగా మరెవరు కావాలంటారు మన ప్రేమని? మిత్ర, నా అభిప్రాయం చెప్పాను తప్ప అదే చేయాలనే నిర్బంధం లేదు సుమా. నువ్వు ఇష్టపడిన పాప ఎవరైనా నాకు సమ్మతమే. దిగులు పడకుండా సంతోషంగా ఉండడమే నాకు కావాలి. సుమిత్రకు తెలుసు, ఇంట్లో ప్రతి దాంట్లో తన పెత్తనమే సాగాలనుకునే హిట్లర్ కాదు మోహన్. తన ఇష్టానికి అభీష్టానికి ఎప్పుడూ ప్రాధాన్యం ఇస్తాడు. అందుకనే అతనంటే ఆమెకు ఎనలేని ప్రేమ, ఆరాధన, గౌరవం. సుమిత్ర ఏదో చెప్పాలని నోరు తెరిచింది కానీ తానే తేల్చుకోలేని ఊగిసలాట. అతను మంచితనంతో ఏదో ఆదర్శంగా మాట్లాడాడు కదా అని తను మరీ చొరవగా వికట నిర్ణయం తీసుకోబోవడం లేదు కదా అన్న సంశయం తటపటాయిస్తూ ఆగిపోయింది సుమిత్ర. ఏమిటని రొక్కించలేదు మోహన్. 4 రోజుల తర్వాత అడిగాడు మోహన్, ఆర్ఫనేజ్కి రాయమంటావా అని. అప్పుడు ఏదో చెప్పబోయి ఆగింది సుమిత్ర. మౌనంగా తల ఊగించింది. 10 రోజులయ్యాక వాళ్ళ దగ్గర నుంచి జవాబు వచ్చింది. మిత్ర, రేపు మంచిదేనా, వెడదామా అన్నప్పుడు కూడా అదేలాంటి చెప్పాలని చెప్పలేకపోతున్నట్టు పైకి అనబోయిన మాటల్ని లోపలికి గుటకవేసి ఆపేసింది. మళ్ళీ ఆమె ఏదో చెప్పడానికి సంకోచిస్తున్నట్టు గ్రహించాడు మోహన్. నువ్వేమిటో సందేహిస్తున్నట్టున్నావు మిత్ర. సజెషన్ నచ్చకపోయినా నేను నొచ్చుకుంటానని సరేనంటున్నావు కదూ? అతను అపార్థం చేసుకున్నందుకు గాబరా పడింది సుమిత్ర. అబ్బెబ్బే, లేదండి, మీరు చెప్పింది ఎంతో సమంజసంగా ఉంది. ఆ విషయంలో నాకే అభ్యంతరమూ లేదు అంది. కానీ ఆమె కళ్ళల్లో ఏదో బయట పెట్టాలనే ఆరాటం మిగిలే ఉంది. అయితే ఆర్ఫనేజ్లో పాలబుగ్గల పసిపిల్లల్ని చూసేసరికి సర్వము మర్చిపోయింది సుమిత్ర. పసిపిల్లలే కావాలని ముందే చెప్పటం వల్ల ఏడాదిలోపు పిల్లల్ని ఒకరొకరినే చూపుతోంది ఆయ. ఆర్ఫనేజ్లో పిల్లలంతా ఆరోగ్యంగా, శుభ్రంగా, అరవిచ్చిన పువ్వుల్లా ఉన్నారు. ఉయ్యాల్లో కాళ్ళు చేతులు ఊపుకుంటూ వాళ్ళు పోగొట్టుకున్నదేమిటో తెలియని అమాయకత్వంతో బోసినవ్వులు చిలకరిస్తున్న ఆ పసివాళ్ళని చూస్తుంటే సాధ్యమైతే విధివంచితులైన ఆ పాపలందరినీ హక్కును చేర్చుకుని లాలించాలనే బలమైన కాంక్ష సుమిత్రని ఊపేసింది. ఒక క్షణం నడుస్తూ ఓ ఉయ్యాల దగ్గర ఆగిపోయింది సుమిత్ర. 4 రోజుల వయసన్నా ఉంటుందో లేదో. నుదురు కప్పేస్తున్న నల్లని జుట్టుతో, నక్షత్రాల్లా మెలమెల మెరుస్తున్న కళ్ళతో ఆమెను ఆకట్టుకున్నాడు ఆ తొట్టెలో బిడ్డ. చివురుటాకుల్లాంటి గుప్పెళ్ళు మూసి తెరుస్తూ గులాబీ రేకు పెదాల్ని కదిపి ఏదో తెలియని దేవతా భాషలో శబ్దాలు చేస్తూ ఆమెను కదలనీయలేదు. గమ్మత్తుగా మోహన్ని కూడా ఆ బాబే ఆకర్షించినట్టున్నాడు. మిత్ర, వీడు మనవాడే అనిపించడం లేదు అన్నాడు మక్కువగా బాబుని చేతుల్లోకి తీసుకుంటూ. మౌనంగా తల ఊగించింది సుమిత్ర. వెలిగిపోతున్న ఆమె కళ్ళల్లో పూర్తి అంగీకారాన్ని చదువుకున్న మోహన్ తృప్తిగా నిట్టూర్చాడు. ఆ తర్వాత సుమిత్ర తను తెచ్చిన పళ్ళు, స్వీట్సు పెద్ద పిల్లలకు పంచుతుంటే మోహన్ ఆ బాబుకు సంబంధించిన రికార్డు, పెంపకానికి సంబంధించిన రూల్సు వగైరా డీటెయిల్స్ ఆఫీసులో కనుక్కుని పూర్తి చేయవలసిన కాగితాలు అవి తీసుకొచ్చాడు. వీలైతే అప్పటికప్పుడు బాబుని తమవాడు అనిపించుకుని వెంట తీసుకువెళ్ళిపోవాలనుంది వాళ్ళిద్దరికీ. కానీ
ఫార్మాలిటీస్ అన్నీ పూర్తయితే గానీ ఆర్ఫనైజ్ అందుకు అంగీకరించదు. వెళ్ళిపోయే ముందు బాబుని పదే పదే ముద్దాడి విడవలేక విడిచిపెట్టింది సుమిత్ర. ఇంకొన్నాళ్ళు ఈ ఉయ్యల్లోనే ఉండాలి కన్నా, ఆ తర్వాత నా అంకసీమనే ఉయ్యలు చేసి ఊపుతాను నిన్ను అనుకుంటూ. మోహన్ తన పలుకుబడితో తొందరగానే ఆర్ఫనైజ్ వాళ్ళ నిబంధనల్ని పూర్తి చేసి బాబుని తెచ్చుకునేందుకు పర్మిషన్ సంపాదించాడు. సుమిత్రలో వెనుకటి ఉత్సాహం తిరిగి వచ్చింది. బాబు రాక కోసం ఆమె చేసే సన్నాహ సంరంభం ఉత్సుకతతో గమనిస్తున్నాడు మోహన్. లేపాక్షి నుంచి చక్కటి కేను ఉయ్యాలు తెచ్చి హాల్లో వేయించింది. పొత్తిగుడ్డలకి మృదువైన బాబు ఒళ్ళు నవ్వకుండా గ్లాస్కో గుడ్డ కొని తెచ్చింది. ముచ్చటైన బుల్లిబుల్లి డ్రెస్సులు, పాలసీసా, ఫారెక్స్ కలపడానికి చిన్న వెండి గిన్నె, సాయంత్రం షికారుకి పెరాంబులేటర్, ఇంకా ఇంకా ఎన్నో. బాబుని తీసుకొచ్చే రోజు దగ్గర పడే కొద్దీ ఏ గదిలో చూసినా వాడి సామానే కనపడసాగింది. తన ఎద మీద తలపెట్టి పడుకున్న సుమిత్రతో పరిహాసంగా అన్నాడు మోహన్. మిత్ర, రాకుండానే బుజ్జి దొంగ నీ మనసును పూర్తిగా ఆక్రమించేశాడు. ఇహ వచ్చాక నిన్ను నా మొహమన్నా చూడనిస్తాడా అని. ఎంత మాట అన్నారు! మీ తర్వాతే ఎవరైనా అంటుందనుకున్న మోహన్కి ఆశాభంగమైంది. నిజమేనన్నట్టుగా చిరునవ్వు నవ్వుతోంది సుమిత్ర. ఎక్కడి నుంచో వినిపిస్తోంది భూపాల రాగంలో శ్రావ్యంగా సన్నాయి గీతం. ఇంకా ప్రకృతి చీకటి తెరల్ని తొలగించలేదు. అప్పుడే కళ్ళు విప్పిన సుమిత్రకి ఆ రోజు ప్రాముఖ్యం ఏమిటో స్ఫురించి ఎక్కడిదక్కడ బద్ధకం పటాపంచలైంది. అవును, ఈరోజే బాబుని ఇంటికి తెచ్చుకునేది. ఉత్సాహంతో కూడిన చురుకుదనం నరాన పాకి ఒంట్లో అణువుని మేల్కొలిపి లేలెమ్మంటూ ఇక పడుకోనిచ్చింది కాదామెను. చక్కని గాఢ నిద్రలో ఉన్నాడు భర్త. సర్దు కానీయకుండా మెల్లగా మంచం దిగింది సుమిత్ర. మెల్లమెల్లగా అడుగులు వేస్తూ ఇల్లంతా కలియదిరిగింది. ఏమైనా సర్దవలసింది ఉందేమోనని. నిన్న సాయంత్రమే దులిపి కడిగి తీరుగా సర్దిపెట్టిన గదులు నీతో పాటు మేము ఈ ఇంటికి వచ్చే యువరాజా వారికి స్వాగతమిచ్చేందుకు సిద్ధంగా ఉన్నామంటున్నాయి. ఇక 4-5 నెలలు పోయాక బాబుకి పాకటం వస్తే ఈ కిందున్న సామాన్లన్నీ ఎక్కడవక్కడ ఉండనిస్తాడా? మొలకి మామిడి పిందెలు, కాళ్ళకి మువ్వలు, జుట్టంతా పైకి దువ్వి కట్టిన శిఖ. చిన్ని కృష్ణుల్లా ఉన్న బాబు దోగాడుతూ చేతికందినవన్నీ తలకిందులు చేస్తున్న దృశ్యం మనసుకు పొడగట్టి పులకించిపోయింది సుమిత్ర. చకచకా కాలకృత్యాలు తీర్చుకుని స్నానం చేసింది. పూజగది శుభ్రం చేసి పూల సజ్జ తీసుకుని పెరట్లోకి వచ్చింది. అప్పటికి ఉషోదయం అవుతోంది. పువ్వులు కోసే ముందు మొక్కలను మారు కళ నిండుగా చూసుకోవటం సుమిత్ర అలవాటు. కొమ్మల నిండుగా పూసిన ముద్దమందారాలు, నేలని పూల తివాచీగా మార్చిన పారిజాతాలు, తమ ఉనికిని ఆమడ దూరానికి తెలియజేసే సంపెంగలు, సన్నజాజులు, వీటన్నిటికీ దూరంగా ఎడంగా విడిగా తన ఆధిక్యాన్ని చూపుతూ ఏకైక సుమరాగ్నిలా తల ఎత్తి చూస్తున్న పచ్చ గులాబీ. దాన్ని అందుకోవడానికి ఒక్కడుగు ముందుకేయబోయిన సుమిత్ర క్షణం ఆగింది. ఆగి కిందికి చూసింది. కాలి కింద ఒత్తుగా ఎదిగిన పచ్చిక, దానిలో అప్పుడే పూచిన గడ్డి పువ్వు, తెలా పోతున్న రంగు, ఆకర్షణ లేని రూపు. బేలగా చూస్తోంది. నీ పూజకు నేను తగనా అన్నట్టుగా. మనస్సును మరువ చూస్తున్నా ఎట్ట ఎదుట ప్రత్యక్షమై అకస్మాత్తుగా ప్రశ్నిస్తున్నది కలవరపడింది సుమిత్ర. వివర్ణమైంది ఆమె మొహం. నెమ్మదిగా వంగి మోకాళ్ళ మీద కూర్చుంది సుమిత్ర. కొనవేలితో మృదువుగా ఆ పువ్వును స్పృశించింది. పువ్వు రేకున నోరు విప్పి ఏదో వెళ్ళబోస్తున్న అనుభూతి. నీకింత పక్షపాతం తగునా అమ్మా? నీ కళ్ళు ఆ పైనున్న అందాల రాణిపైనే వాలాయి, కానీ నీ కాళ్ళ కింద నలగబోయిన నన్ను గమనించాయా? కన్ను చెదిరే రంగు, విరజిమ్మే సువాసన లేనిదాననే కదా నన్ను చిన్నచూపు చూస్తున్నావు. అది నా తప్పిదమా అమ్మా? సర్వము ఆ పరమేశ్వరుడి సృష్టి అయినప్పుడు ఆ సృష్టిలో భాగాన్నైన నాకు ఆ దేవుడు పాదాలు తాకే అర్హత ఎందుకుండదో ఆలోచించమ్మా అని నిలదీసి అడుగుతున్నట్టు. గడ్డి పువ్వునే అయినా ప్రతి పువ్వు కోరుకున్నట్టే నాకు ఆ పరమేశ్వరుడి పాదాల మీద వాలాలనే ఉందమ్మా, నాకు అవకాశం కల్పించవా అని ప్రాధేయపడుతున్నట్టు కోరికే. జాతి పుష్పాలనైతే ఎవరో ఒకరు భగవంతునికి అర్పిస్తారు, లేదా శిరస్సు మీదైనా ధరిస్తారు. ఎవరి కాలి కిందో పడి నలిగి నశించడం తప్ప నా వంటి అనామకులని ఎవరు పట్టించుకుంటారమ్మా? నీవైనా నన్ను ఉద్ధరించి ఆ పవిత్ర స్థానానికి చేర్చి పుణ్యం కట్టుకోవా అని అర్థిస్తున్నట్టు. నీరైంది సుమిత్ర గుండె. ఓదారుస్తున్నట్టుగా మెత్తగా నిమిరింది పువ్వుని. నొప్పి తెలియకూడదన్నట్టు నెమ్మదిగా దాన్ని కోసి సజ్జలో ఉంచి లేచి వెనుదిరిగింది. 6 గంటలు అవుతుండగా అలారం గణగణ మోగింది. పక్కకి చేయి జాపి దాన్ని నొక్కి ఆవలిస్తూ పైకి లేచాడు మోహన్. ఎదురుగా సుమిత్ర, అలవాటైన కాఫీ కప్పుతో కాదు, పొత్తిళ్లలో నిద్రిస్తున్న పసిగుడ్డుతో. కళ్ళు పెద్దవయ్యాయి మోహన్కి. నిటారుగా అయ్యి విభ్రాంతిగా చూశాడు. చిరునవ్వుతో దగ్గరగా వచ్చి పిల్లవాడిని మంచం మీద ఒద్దిగ్గా పడుకోబెట్టింది సుమిత్ర.
నల్లటి నలుపు, బక్కపలసగా ఒక కాలు చెయ్యి అవిటిగా ఉన్న ఆ పిల్లాన్ని వెంటనే గుర్తుపట్టాడు మోహన్. ఇదివరలో తమ ఇంట్లో పనిచేసిన బంగారి కొడుకు వాడు. నెల్లాళ్ల క్రితం ఈ అవిటివాణ్ణి కని ప్రసవంలోనే వాతం కమ్మి కళ్ళు మూసింది తల్లి. తాగుబోతు తండ్రి అంతక్రితమే ఎవతనో తగులుకుని దేశాలు పట్టిపోయాడు. దిక్కుమాలిన ఈ కందుని చేరదీసిన వారు లేరు. పాలు పోసే మహాలక్ష్మి వాణ్ణి గురించి అన్న మాటలు ఇప్పటికీ జ్ఞాపకమే మోహన్కి. కాలు చెయ్యి సరిగ్గా ఉంటే గొడ్లకాడి పనికన్నా ఉంటాడని సాకేదాన్ని గాని సొట్టోడు వీడెందుకు పనికొస్తాడమ్మా. కాకపోతే కళ్ళ ముందు కక్కటిల్లిపోతుంటే ప్రాణం ఒప్పక ఎవరో ఒకరం ఏ గంజినీళ్లు పోసో నోరు తడుపుతున్నాం. ఆ ఒంటి ఊపిరోడు బతికి బట్ట కడితే 4 ఇళ్ళు అడుక్కుంటాడు, లేకపోతే వాళ్ళ అమ్మెళ్ళిన తోవనే వెతుక్కుంటాడు. కళ్ళనీళ్ల పర్యంతమైంది సుమిత్ర. ఆ రోజే 4 రూపాయలు దాని చేతికిచ్చి వాడికి పాలు పట్టమని మరీ చెప్పింది కూడాను. మోహన్ తలెత్తి భార్య వంక చూశాడు. మేఘాలు విడిచిన ఆకాశంలా నిర్మలంగా ప్రశాంతంగా ఉంది సుమిత్ర మొహం. ఆర్ఫనేజ్ బాబు కంటే వీడికే మన అవసరం ఎక్కువ అనిపించింది నాకు. అందుకే సుమిత్ర వాక్యం పూర్తి చేయలేదు. తనకంటే ఎదిగిపోయిన భార్య వంక సంభ్రమంగా చూస్తూ బాబుని సందిట్లోకి తీసుకున్నాడు మోహన్. కథ పేరు గడ్డి పువ్వు. రచించిన వారు వలివేటి నాగచంద్రావతి గారు.